మహనీయుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే సమాజంలో అసమానతలు తొలగి అందరూ సమానత్వంగా జీవనం కొనసాగిస్తున్నారని వక్తలు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలం చల్లాపూర్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహానికి గ్రామస్తుల విశిష్ట అతిథులు హాజరు కాగా గ్రామ సర్పంచ్ రోజా రమేష్, ఉప సర్పంచ్ శ్యామప్ప ఆధ్వర్యంలో ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్రావు మరియు బోడి వెంకటరెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం అంబేద్కర్ ప్రపంచంలోని దేశాలన్నీ తిరిగి ఆయా దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పిమ్మట భారత రాజ్యాంగాన్ని రచించారని వక్తలు తెలిపారు. ఆ మహనీయుడు రచించిన రాజ్యాంగం వల్లే బడుగు బలహీన వర్గాల వారు విద్యతో పాటు రాజకీయ పదవులను అనుభవిస్తూ పై చదువులు చదివి ఉద్యోగాల్లో ముందున్నారని వివరించారు. ఈ కార్యక్రమానికి మాజీ వైస్ ఎంపీ మహిపాల్ రెడ్డి, నరోత్తమ్ రెడ్డి, రాజప్ప, రాజశేఖర్, గ్రామ పెద్దలు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా మాజీ రైతు సమన్వయ జిల్లా నెంబరు రాజకీయ పార్టీల పెద్ద మనుషులకు అందరికీ పేరు పేరున కళాభివందనాలు మరియు గ్రామ ప్రజలకు అంబేద్కర్ ఒక బాలతోన ఒక చిన్న పాటతో ఈ సభని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. రిటైన్ చెప్పినట్టు చిన్న తాండాలో ఎంతో మంది మరి బ్యాంక్ మేనేజర్లుగా, ఎస్ఐలుగా, కానిస్టేబుల్గా అంతమంది ఉద్యోగాలు ఉన్నారు. మన పక్కనే ఉన్న తాండాలు. మరి మన ఊర్లలో ఏమైంది? ఈ ఒక్క ఊళ్ళనే కాదు, మా ఊర్లో కొడితే అంత 3-4 ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. ఎస్సీలు ఈ విధంగా ఎక్కడ పోయినా ఎస్టీలు వినియోగించుకుంటున్నారు. ఎస్సీలు కూడా ఆ విధంగా వినియోగించుకునాలి, ఆయన వారసులమని మీరు ప్రకటించి మీరు కూడా కావాలని చెప్పి మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్. రాజ్యాంగాన్ని మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మీకందరికీ, నా తోటి మిత్రులకు, ఆహ్వానించినటువంటి అతిథులందరికీ, ఈ ఉభయ గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. మిత్రులు 3 అంశాలు చెప్పి వీళ్ళు పాఠరూపంగా 3 అంశాలు చెప్పి, ఒకటి విద్య, రెండోది సంఘటితం, మూడోది పోరాటం. మీరందరూ సెల్ ఫోన్ చూడకుండా, పిల్లలకు సెల్ ఫోన్ లేకుండా ఖచ్చితంగా స్కూళ్ళకు పంపించి విద్యను అభ్యసించినప్పుడే ఘనమైన నివాళి మన బాబాసాహెబ్ అంబేద్కర్. రెండోది ఖచ్చితంగా పని చేయాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం కూడా సదుపాయాలు కల్పిస్తుంది, భవనాలు కల్పిస్తుంది, అంగన్వాడీలో భోజనం వసతి కల్పిస్తుంది, అన్ని రకాల వసతి కల్పిస్తుంది. మీరు కంపల్సరిగా పిల్లల్ని బడిలో పంపించి విద్యను కోరుతున్నాం. సంఘటితం అన్నారు. సంఘటితం అండి, ఈ సంఘటితం ఉన్నందుకే ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి సాధ్యమైంది. సంఘటన లేకపోతే వాళ్ళొక్కరు చేసుకోకంటే క్యామెరాలు ఎవరు ఇవ్వాలి, క్యామెరా డబ్బులు ఎవరు ఇవ్వాలి, అన్ని కార్యక్రమం ఎవరు చెప్పించాలి. సంఘటితం ఉన్నందుకే ఈ కార్యక్రమం సాధ్యపడింది. పోరాటం అంటే మన సర్పంచ్ రోజా గారి పోరాటం. ఏం పోరాటం? రేవంత్ రెడ్డి మీద పోరాటం. ఏం పోరాటం? అదే ఈ గ్రామాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలి, ఆయన అభివృద్ధి చేయాలని చెప్పి ఇంతప్పుడు లిస్ట్ రాసుకొచ్చిండు. ఆ లిస్ట్ మీకు జత చేస్తే అంబేద్కర్ రాజ్యాంగం పుస్తకం పట్టుకున్నాడు కదా, అంత అవుతుంది. నేను ఏ గారు రాత్రి కూర్చున్నాం, కొత్త పూజలు చదివితే 4 కోట్ల రూపాయలు అయింది. తిరుపతి గారు చెప్పిన సార్ ఇట్లా పోరాటం చేస్తున్నాడు మన మీద, ఆ ఊరిని ఇట్లా గ్రామాన్ని యువకుడు అభివృద్ధి చేయాలని చూస్తున్నాడు, మనం చేయాలన్నప్పుడే తప్పకుండా సభ వచ్చినప్పుడే కొత్త చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండు. ఇది పోరాటం. ఇక పాఠం రూపంలో చెప్పినప్పుడే దివాళ్ళు చెప్పిన, సంఘటిత ఉన్నప్పుడే దివాళ్ళు, పోరాటం చేసి దాన్ని ఫలితం దక్కించుకున్నప్పుడే దివాళ్ళు. కాబట్టి ఈ 3 అర్థం చేసుకొని
అవి ఇంకోటి అంబేద్కర్ గారి మనం ఏ విధంగా ఇది చేసినంటే సమానమైన హక్కులు కల్పించారు. ఆ హక్కులు కల్పించినందుకే ఈ రోజు ఆ మహిళలు వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. ఆ హక్కు కల్పించినందుకే గతంలో మా మిత్రుడు బకిరమ్మ గారి భార్య డెప్యూటీసీగా అయింది. హక్కు కల్పించినందుకే మా మిత్రుడు రోజు రమేష్ గారి భార్య ఈ రోజు సర్పంచ్ అయింది. భవిష్యత్తులో కూడా ఎన్నెన్నో పదవులను అభినందించాల్సిన అవసరం ఉంది. మీరంతా సంఘటిత ఉంది, మీరంతా అభ్యసించి మీరంతా పోరాట ఫలితం దక్కించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.